సంఘంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నీవు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బందీలమైపోతాము. క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంతో నీవు అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది. హల్లెలూయా. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గతించిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అని అపోస్తలుల కార్యములో రాయబడి ఉన్నది 27వ అధ్యాయంలో 23-24 వచనాల్లో. అలాగే దేవుని యందు మనం ప్రార్థించినప్పుడు, దేవుని యందు విశ్వసించినప్పుడు ఆ విశ్వాసంలో మనం కొనసాగించమని దేవుడు, శ్రమలలో కష్టంలో కొనసాగుతూ ముందుకే సాగమని దేవుడు అంటున్నాడు. చేతులెత్తి ప్రార్థించాడు, గట్టిగా ప్రార్థించాడు. అలాగే దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థించుకుందాం. మీరు కూడా మన ఈ అధ్యాయాన్ని చదివినట్లయితే 28వ అధ్యాయం, దేవుడు మీకు కూడా విశ్వాసంలో ముందుకు సాగేలాగున శక్తిని అనుగ్రహించేవాడు ఆయనే. ఈ అధ్యాయంలో దేవుని శక్తి గురించి, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి, దేవుడి శక్తిని వేడుకుంటూ ఉన్న దావీదు ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. మాతో మాట్లాడుతున్నాం తండ్రి, నీ నామానికి ఘనత చెల్లించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో తండ్రి అయినా గట్టిగా ప్రార్థించడం తండ్రి, చేతులెత్తి ప్రార్థించడం తండ్రి అయినా, చేతులెత్తి నేను స్తుతించడం ప్రవర్తన బహుధన్యకరం ప్రవర్తన అయినా, మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు తండ్రి అయినా. అలాగే తండ్రి దేవాలయపు వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాం ప్రవర్తన అయినా. దేవ, నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రవర్తన అయినా, నీ సహాయం పొందుతున్నాం తండ్రి, నిన్నే నమ్ముతున్నాం ప్రవర్తన అయినా. మా సహాయకుడు నీవు ఈ దినమంతా కాచి కాపాడి సంరక్షించి నడిపించి, ప్రాణాల్లో తోడుగొండి నడిపించి, అలాగే తన పనుట్లో విజయాన్ని ప్రోత్సహింపజేసి ముందుకే సాగేలాగున నేను నీ హస్తము మా పైన ఉంచి నడిపించి వేడుకుంటూ, శోధనలు, కీడులు, అపాయాలను తప్పించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. షాలోమ్.